లావణ్య రాజతరుణ్ స్టోరీలో మీ పాత్ర ఏంటి? అసలు ఏంటి మీరు మధ్యలో ఎలా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు? నా పాత్ర జస్ట్ లైక్ మీ పాత్ర అండి. కాకపోతే నేను ఆధారాలు చూపించి అడుగుతుంటే ఉన్నమాట అంటే ఊరికి ఎక్కువ అన్నట్టు సమాధానం చెప్పలేక నా మీద కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టిస్తున్నారు. ఇదే జరుగుతుంది అనమాట. నేను ఏమనుకున్నాను, రాజతరుణ్కి మీకున్న రిలేషన్ ఏంటి? మీరు నన్ను ఎలా పిలిచారు? నేను 4-5 సార్లు పిలిచారు అనుకోండి, మీకు నాకు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది. ఎఫ్ఎంలో నాకు చాలా సార్లు అలా ఇంటర్వ్యూ చేసిన పరిచయం పర్సనల్ ర్యాప్ ఎక్కువ లేదు. మీరు ఒక ఎఫ్ఎం రేడియో జాతీయ ఆర్జే. రేడియో జాతీయ మీరు. అంటే ఒక లేడీకి ఆపోజిట్గా వెళ్ళడము అనే దాని మీద మీరు ఏదన్నా బాగా దీనిలో రిస్క్ తీసుకుంటున్నారేమో? లేడీ కాదండి, లైక్ అదొక రకమైన సైకియాట్రిక్ బిహేవియర్ మనం అబ్జర్వ్ చేస్తే. అంటే లేడీస్కి బాగా ఇది ఉంటుంది కదా, ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎడ్జ్ ఉంటుంది. ఇప్పుడు సార్ నేను లేడీస్కి అగెనిస్ట్ కాదండి. ఇట్లాంటి అమ్మాయి 100లో కూడా కాదు, 1000లో కూడా, లక్షల్లో ఆ కోట్లలో ఒకళ్ళు ఉంటారు. అంటే నార్సిజం అంటారు చూడండి, ఆ టైప్లో ఒక ఆడియో వింటే ఎవరికైనా అలా ఫీలింగ్ కలుగుతుంది. నాకు అదే ఫీలింగ్ కలిగింది. పాపం బాధితులను నేను భావించి నా సపోర్ట్ ఎక్స్టెండ్ చేసి అడిగాను. రాజతరుణ్ని నాకు ఆల్రెడీ ఇట్లాంటి కొంతమంది కేసెస్ చూశాను, నాకు అలాగే అనిపిస్తుంది ఇది కూడా, సో లెట్ మీ హెల్ప్ యూ అని చెప్పి అడిగాను. మీరు ఇనిషియేట్ అయ్యారు దీనిలో. రాజతరుణ్ చెప్పిన వీడియో చూసి, అంటే ఈఎంఐ మాట్లాడేవి విన్నాను, రాజతరుణ్ చెప్పిన విన్నాను. వీటిలో నిజాలు ఎంత ఉన్నాయని అక్కడితో వదిలేసి ఊరికే తమిళ అవి పెట్టుకోకుండా నేను వెళ్ళి సాక్ష్యాలు కలెక్ట్ చేసుకొని అవి చూసుకున్నాను, వాటికి వెరిఫై చేసిన. ఇప్పుడు ఈఎంఐ ఈరోజు ఏమంటుంది, ఈ కంప్లైంట్ నాది కాదంటుంది. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని ఒక అబ్బాయి మీద రేప్ కేసు అటెంప్ట్ మొదలు పెట్టారు, ఇవాళ వచ్చి నాది కాదు. సో ఇలాంటివన్నీ ఈరోజు బయటకు వస్తుంది. నేను ఈ మొత్తం స్టోరీలో మీరు రీసెర్చ్ చేసి మామూలుగా నాలంటే ఏమి తెలియని వాడికి ఏం చెప్తున్నారు? రాజతరుణ్ క్లియర్ కట్ బాధితుడు. నేనేమంటానంటే, ఎవరి అక్రమ సంబంధాల గురించి నాకు సంబంధం లేదు. ఈవిడికి ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నా, రాజతరుణ్కి ఏమన్నా అఫైర్స్ ఉన్నా నాకు సంబంధం లేదు. దాన్ని నేను వాళ్ళ పర్సనల్ చాయిస్గా చూస్తాను తప్ప అది దేశానికో లేకపోతే ప్రజలకో మనం భావించాల్సిన చట్టం కూడా దాన్ని చేసింది. కాకపోతే నీకు అక్రమ సంబంధాలు ఉంటే మొగుడిని అడిగే రైట్ లేదు. అలాగే మొగుడికి అక్రమ సంబంధాలు ఉంటే నా పిల్ల నా దగ్గర ఉండాలని అడిగే రైట్ లేదు. ఇద్దరికి అక్రమ సంబంధాలు ఉంటే ఇద్దరు విడిపోయే హక్కు ఉంటుంది, కానీ ఇద్దరు కలిసి ఉండాలని ఎవరికి హక్కు ఉంటుంది అడగడానికి. పాయింట్ ఇది, బెస్ట్ పాయింట్ ఇది. సో బేసికలీ నాకు సంబంధాలు పెట్టుకున్నాడు, వాడికి సంబంధాలు పెట్టుకున్నాడు, అయితే ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా? కాదు. రైట్ ఉండేవాడు 1 అనుకుందాం, రాంగ్ ఉండేవాడు 0 అనుకుందాం. ఓకే, ఇప్పుడు 1 into 0 ఏమవుతుంది? 0 ఇట్లా ఉన్నా కూడా 0నే అవుతుంది. ఇద్దరు 1 ఉంటేనే 1 అవుతుంది. అలా కాకుండా ఇంకొక కేసు కూడా ఉంది. ఇప్పుడు నేను నిజంగానే మంచి అమ్మాయిని, నువ్వు తప్పు చేస్తున్నావు, అయినా కూడా నేను క్షమించి నీతో ఉండాలనుకున్నాను. అప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు, చచ్చినట్టు ఉండాలి. ఎందుకంటే నా పక్క నిజాయితీ ఉంది కాబట్టి, నువ్వు తప్పు చేసినా నేను క్షమిస్తున్నా కూడా మూసుకొని నువ్వు ఉండు. కానీ నా దగ్గరే తప్పు పెట్టుకొని నువ్వు తప్పు చేసావా లేదా అనేది సెకండరీ. నేను నీ మీద కేసు పెట్టడం అనేది నాకు అర్హత లేదు బేసికలీ. సో అండ్ బేసికలీ ఎవరు ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా, అక్రమ సంబంధాలు పెట్టుకున్నా నాకు ప్రాబ్లం. అక్రమ కేసులు అనేది నా ప్రాబ్లం. తప్పుడు కేసులు పెట్టి మనిషిని బెండ్ చేసి తీసుకోవడం ఇప్పుడు నా మీద జరుగుతుంది. అదే నేను మాట్లాడుతున్నాను కదా, కేసుల మీద కేసులు. ఎందుకు కేసులు పెట్టారు సార్? ఇప్పుడు పనిముట్లో ఒకటి పెట్టారు, అక్కడ ఒకటి పెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంకా ఏ పడితే రాస్తారు, వాళ్ళ ఇష్టం. ఏ రకమైన సాక్ష్యాలు ఉండవు, బెదిరింపు అనమాట. ఇన్ జనరల్గా మామూలుగా మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారంటే ఆమె ఆరోపణ చేస్తుంది, పెయిడ్ అది ఇదని అనింది ఒక ఆడియో కాల్లో. ఇదే అంటున్నా, బట్ట కాల్చి మీద వేయడానికి ఎంతసేపు అండి, నోటికి వచ్చిన మాటలు మాట్లాడచ్చు. నేను అదే అన్న, ఆవిడ కూడా ఒక ఛాలెంజ్ చేసింది. నేను డ్రగ్ కేసులో అస్సలు ఉన్నట్టు 0.01% నువ్వు ప్రూవ్ చేసినా నేను గుండు కొట్టించుకుంటాను. నేను అదే అన్న, రాజతరుణ్ దగ్గర నుంచి నేను పైసా తీసుకున్నట్టు నువ్వు ఎప్పుడన్నా రాజతరుణ్ గారికి ఎక్కడి నుంచి, మా ఆఫీస్ నుంచి కాకుండా నేను ఇంకా వేరే ఏ సోర్సెస్ నుంచి అయినా సరే నాకు అలా పైసా వచ్చినా నువ్వు నాకు చూపించు, నేను గుండు గీయించుకుంటాను. మీ పర్సనల్స్ కూడా ఆమె ఏదో అంటుంది, అది అట్ అయింది, ఎవరో సూసైడ్ చేసుకున్నారు. అదే అంటున్నా, ఇప్పుడు కాల్చి బట్టం మొహం మీద వేయడానికి ఎంతసేపు పట్టదు. అదే అంటున్నాను, ఆవిడ చెప్పింది ఏంటో క్లియర్గా వచ్చి ముందు మొహం మీద వచ్చి చెప్పానండి. ఆవిడ చెప్పడం కాదు. ఇప్పుడు నేను ఆవిడకి అగ్నెస్ట్ ఎవరినో వాడు పట్టుకొస్తా, వాడు వచ్చి ఆవిడట సార్ ఇట్లా సార్ అని చెప్తే దాంట్లో క్రెడిబిలిటీ ఎంత? నేను ఎవరినో డబ్బులు ఇచ్చి పట్టు రావచ్చు, లేకపోతే నా ఫ్రెండ్ ఎవరినో పట్టుకొచ్చి చెప్పాలని చెప్పచ్చు.
కదా. కానీ పాయింట్ ఏంటంటే నేను అలాంటి ఆధారాలతో మాట్లాడలా. ఆవిడ స్వహస్తాలతో ఆర్ సంతకం పెట్టించిన మ్యాటర్ తోటి, ఆవిడ వేరే వాళ్ళ మీద పెట్టిన ఎఫ్ఐఆర్ తోటి, ఆవిడ మీద పెట్టబడిన ఎఫ్ఐఆర్లు వాటి కథతోటి, అలాగే ఆవిడ వాయిస్ రికార్డ్ అని ఆవిడ ఒప్పుకున్న రికార్డ్ తోటే నేను మాట్లాడుతున్నాను తప్ప ఇప్పటిదాకా వేరే మాట్లాడలేదు. 100% మీరైతే అవుటరే ఈ కేసుకి. మీరు ఇంతగా ఇన్వాల్వ్ అవ్వడానికి మీకు ఏది ఇన్స్పిరేషన్ కాదు, మీ ప్రొఫెషనా, మీ పర్సనల్? నేను ఇట్లా ఒకటి సఫర్ అయ్యి ఓకే ఇంకొకళ్ళు అలా బాధితులు కాకూడదు అని చెప్పి నేను కొంతమందికి సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఆ క్రమంలో ఈ కేసు ఒక సామాజిక బాధ్యత ఈ కేసు కూడా నేను మీడియాకి రావాలని కోరుకోలేను. నేను సపోర్ట్ అందిద్దాం, నేను బ్యాక్ ఎండ్లోనే ఇవన్నీ వర్క్ చేస్తూ రాజధానికి సపోర్ట్గా ఉందాం అనుకున్నాను. కానీ ఒకనొక సందర్భంలో మీడియా మిత్రుడు ఇట్లా మీలాగే పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేసితే ఇంకా అందరికీ దీంట్లో విషయం ఉంది. మనం టీవీ నుంచి ఫస్ట్ తర్వాత ఇంకా అందరూ బిగ్ టీవీ చూసాను, బిగ్ టీవీ అన్ని చాలా వచ్చినాయి. బట్ అలా పిలిస్తే నేను చూపిస్తున్నాను తప్ప ఇవి నేను డైరెక్ట్గా రాజధానికి ఇస్తే ఇట్ హెల్ప్ హిమ్ ఇన్ హిజ్ ఫైట్. ఐ మీన్ తప్పుడు కేసు నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఆవిడ మీద తప్పుడు కేసు పెట్టిందని 211 కేసు పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ రాజధానికి ఇద్దామని కలెక్ట్ చేసుకున్నాను. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఆవిడే రద్దు చేసి మళ్ళీ నాకు సమాధానం చెప్పొద్దు, నువ్వు రావద్దు, మీరు పర్సనల్గా తెచ్చుకోండి, మీరు కోర్టులో తెచ్చుకోండి. మరి మీడియా ముందుకు వచ్చి అడిగినప్పుడు పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్, అవును వాళ్ళు బయటకు వచ్చేసారు. అవును, పబ్లిక్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మీకు దానికి మీరు కూడా పబ్లిక్ కాబట్టి మీరు దాన్ని ఇన్వాల్వ్ వచ్చి గోడ మీద అంటించి అవును ఎవరు చూడకూడదు, కామెంట్ చేయొచ్చు, దాని గురించి ఎవరు కామెంట్ చేయొచ్చు, మీకు హక్కు ఉంది, రైట్. ఓకే సార్, ఆమెకి రెడీ అవుతున్నట్టుంది, వెళ్ళండి.